అసలు బ్లాక్ కూడా చేస్తున్నాడు. ఇదే పెడతా ఆ కళ్ళు నాని ఏడని నేను ఫోన్ పెడుతున్నా అందరికి అక్కడ కింద చూసినా అనుకోని అందరు అక్కడ ఆగిపోయింది. ఇప్పుడు ఇది ఒక ఫోన్ అట్లా పడేయాలన్నమాట. ఎంటర్టైన్మెంట్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ బ్రో, ఫస్ట్ టైం బ్రో. రాళ్ళతో కొడుతున్నట్టు ఉంది. టైం 6:40 అయింది. గౌతమ్ అన్న వాళ్ళ ఇల్లు ఇంతవరకు రాలేదు. వెయిటింగ్ మొత్తం జీవితం వెయిటింగ్లోనే అయిపోతుంది ఇళ్ళకి. ఏం కూడా చిరాకొస్తుంది. హాయ్రా, యాంటీ అలర్జీ ట్యాబ్లెట్ ఉంది కావాలా? హెడేకా నీకు? ట్యాబ్లెట్ ఉంది, ఇప్పుడే తీసుకున్నా మా డెస్పరేట్ అన్నకి, సారీ గౌతమ్ అన్నకి. ఇంట్లో వాళ్ళు చెప్పలే వర్షంలో తడవద్దని చెప్పాను లేదా? స్టాచ్యూ చెప్పారు ఎవరికైనా నీకు? నీకేనా? సరే ఓకే, ఫీల్ కాకలే, కోపం తెచ్చుకోకు, పోయి పడిపోయిగా. గౌతమ్ అన్న ఈ మధ్య ఫుల్ డెస్పరేట్ అయిపోతుండు, అందుకని డెస్పరేట్ ట్యాబ్లెట్ దమ్మన్నాడు. సో అపోలోకి వచ్చాము. 2 tablets 7 rupees. షీట్ 7. ఓకే, ఇది దేనికోసం అన్న ట్యాబ్లెట్ అసలు? హెడేక్. సారీ గౌతమ్ అన్న, మిస్అండర్స్టూడ్ యూ. గోడలు దూకడం బాగా అలవాటు చేసుకున్నాను నితిన్ గారు, ఎప్పుడు గోడల్ని చూస్ చేసుకుంటున్నాడు. ఏయ్, గేట్ ఓపెన్ ఉంది కదరా, అయినా కూడా గోడ దూకడం అవసరం అరని? దుంకడానికే కూర్చున్నా, నాకు తెలుసు. ఇంత కెమెరా ఆన్ చేయకుండా దుంకావు, కెమెరా ఆన్ చేసరికి ఎక్కి కూర్చున్నావు గమ్మున, అంతే నాకు తెలుసు. ఈ ఫ్లాట్లు ఏమైనా సెట్ చేసుకున్నావు సార్? 6:30 అన్నారు సార్, మీటప్ పాయింట్లో లేట్ అవుతుంది. మనకు కాల్ చేద్దాం, ఏమంటాడో చూద్దాం. కూడా లిఫ్ట్ చేస్తున్నాడు. కాల్ బ్యాక్. సార్ చెప్పండి సార్. అరే ఒక్క సెకండ్, కార్ కీస్ కనిపించట్లేదు. కార్ ఎందుకు? కారులోనే ఉంది హెల్మెట్ నాది. వావ్ సూపర్. ఒక్క సెకండ్ అంటే 15 నిమిషాలు 20 నిమిషాలు అయింది ఆల్రెడీ. సరే, నాకు డౌట్ వచ్చింది, కార్ ఏడుంది? అచ్చా చైతన్య, అది ఎక్స్యూవీ. సరే దా జల్దీ. వికీ ఏడి? ఓకే డన్. One eternity later. ఫస్ట్ టైం వికీ రైడింగ్ హిమాలయన్, అంటే మన అశ్వాని, అండ్ ఐఎమ్ రైడింగ్ డిడోమి. హైదరాబాద్ భయ్య, గ్రీన్ సిగ్నల్ ఎవరికైతే ఉంటుందో వాడు జాగ్రత్తగా చూసుకొని పోవాలి. రెడ్ సిగ్నల్ ఉన్నాడు కేర్లెస్గా వచ్చేస్తాడు, కానీ గ్రీన్ సిగ్నల్ ఉన్నాడు చూసుకొని ఆగి హార్న్ కొట్టుకుంటూ పోవాలి. అందుకని అన్ని గ్రీన్ సిగ్నల్స్ ఉన్నాయి. లెఫ్ట్ ఉన్నప్పుడు లెఫ్ట్ చూడాలి, రైట్ ఉన్నప్పుడు రైట్ చూడాలి. ఎన్ని గ్రీన్ సిగ్నల్స్ ఎన్ని డైరెక్షన్స్ ఉంటే అన్ని డైరెక్షన్లో చూసుకొని పోమని మీనింగ్. We are our boys. Hey, backup ambulance, huh? We are now at Tivoli. Feedback. ఏంటి దేని గురించి? దేని మీద వచ్చినా నువ్వు? ఇది కాదు, ఆడుంది. చెప్పు ఎట్లుంది? అదే కదా చూడండి, రాగానే ఫస్ట్ నితిన్ అడిగిన బండి సేఫ్ గానే వచ్చింది అంటే వచ్చింది అన్నాడు. బండి ఒక వెనక టాప్ బాక్స్ సేఫా? సేఫే ఉంది, చెక్ చేసా ఫస్ట్. వికీ ఒక 1 మార్క్ ఆన్సర్ కాదు కావాల్సింది, 8 మార్క్స్ కావాలా? క్లియర్ డిస్క్రిప్షన్ కావాలి. ఒకటే ఆన్సర్ రాస్తాం రా, నీకేమన్నా ప్రాబ్లమా? మాకు వచ్చింది ఒకటే. టాబ్లెట్ వేసుకో ఫస్ట్. వాటర్ బాటిల్ లేదురా. ఓ షిట్. కరెక్ట్ రివ్యూ కావాలంటే గంట సేపు బైక్ వదిలేసి బైక్ తర్వాత నేను బైక్ మర్చిపోవాలి గంట సేపు వదిలినా అంటే. బైక్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. సస్పెన్షన్ నుంచి సౌండ్ వస్తుంది, అది కావాలి. చెప్పు నెక్స్ట్. ఐ వాంట్ ఫీడ్బ్యాక్. చెప్పు. అదొకటి తప్పితే మిగతా బాగుంది. ఫ్రంట్ బ్యాక్ సస్పెన్షన్ ఫ్రంట్ నుంచి సౌండ్ వస్తుంది, అదొకటి కొంచెం ట్విక్ చేసుకుని సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ ది ఫీడ్బ్యాక్. హైయర్ గ్రేడ్ ఆయిల్ వస్తే డన్. ఓకే థ్యాంక్ యూ సార్. ఎందుకు అడిగాను చెప్పు. చెప్పు నువ్వు. అలా పోతున్నారు కదా, మొత్తం అన్ని చెక్ చేయించి అంతా సెట్ చేపిద్దాము అని వెళ్ళిపోవచ్చండి. క్లచ్ ప్లేట్స్. ఓకే విల్ రన్. థ్యాంక్ యూ. We just now started and today the fleet is really big. We are 30 members on 25 bikes. It's really huge and this is the fleet.
And we have diversified bikes. We have R15s, FZs, Charisma, and every other bikes. Narsapur Forest Range. Time is exactly 9 o'clock. Beautiful forest region. ఇక్కడ స్టేస్ కూడా కడుతున్నారు లైక్ రిసార్ట్స్ లాగా. వన్స్ అక్కడ మా రిసార్ట్స్ కూడా రెడీ అయిపోతే వీ హ్యావ్ వన్ మోర్ వీకెండ్ స్పాట్. సోలో రైడ్గా వచ్చిన కపుల్గా వచ్చిన యూ కెన్ ఎంజాయ్ ది బ్యూటీ ఫ్రమ్ ది లేక్. ఎ స్మాల్ స్వీట్ రైడ్. ఈ ఫోన్ ఎత్తేద్దామా? Intelligent boy. Hotel Red Fort Restaurant. We are here for the breakfast. Imagine రోడ్డు మీద ఒక 10 మందిని ఒకసారి నడుచుకొని వస్తుంది ఎట్లా ఉంటుంది. అదే 10 మంది చేతిలో హెల్మెట్స్ పెట్టుకొని రైడింగ్ గేర్ వేసుకొని నడుచుకుంటూ వస్తే బిజినెస్ మ్యాన్లో డైలాగ్ ఉంటుంది కదా, ఇమాజిన్ ఒక 10 మంది రోడ్లు నడుచుకుంటూ వస్తే ఎట్లా ఉంటుంది. అదే ఇమాజిన్ ఒక 50 మంది చేతిలో గన్నులు పట్టుకొని పరిగెత్తుకుంటే వస్తే ఎట్లా ఉంటుంది. మన వాళ్ళు అందరూ గేర్ వేసుకొని హెల్మెట్ పెట్టుకొని వస్తున్నారు. బైక్స్ ఇక్కడ పార్క్ చేసుకొని హాయిగా ఆపోజిట్లో ఉన్న రాఘవేంద్రలో బ్రేక్ఫాస్ట్ చేసాము. అండ్ నౌ వీఆర్ స్టార్టింగ్ టు డెస్టినేషన్ ఫర్ ది డే, నర్సాపూర్ లేక్. మన బైక్స్ కోసమే మంచిగా టెంట్ వేసినట్టున్నారు. ఇక్కడ బైక్స్ అనేది పార్క్ చేసుకున్నాం. అండ్ దట్స్ ది నర్సాపూర్ లేక్. 4 years బ్యాక్ వచ్చాను మార్నింగ్ మళ్ళీ ఇప్పుడు రావడం. గౌతమనా ఏం చేస్తున్నావు? ఒకసారి చూడండి, దగ్గరికి వచ్చిన తర్వాత ఎక్కడుందా? ఏడది డీజే మినీ 4 Pro. ఏడా లెఫ్ట్ సైడ్ ఎక్కడో దూరం కనిపిస్తుంది. నాకేడా దరిదాపుల్లో కూడా కనిపించదు. నువ్వు ఏడ చూడు, అడగాదు. కనపడుతుంది స్ట్రైట్ అక్కడే. అగో పైన వచ్చింది. మనమంతా మనం వ్లాగర్స్ అన్నాము. నేను బంద్ చేసిన, ఓన్లీ షార్ట్స్ పెట్టుకుంటా. ఈ అమ్మ వీడియో తీసి పోయి ఎడిట్ చేసుకొని డౌన్లోడ్ చేసి మళ్ళీ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్ అంటారు, కానీ ఎప్పుడు పే అవుతుందో తెలియట్లేదు. 200 వ్యూలు వస్తున్నాయి. అదే షార్ట్స్ వస్తున్నాయా మాకు అది కూడా రావట్లేదు. నేను షార్ట్స్ పెడితే ప్రతి ఒక్క వీడియో 1000 పైన వెళ్తుంది. దానికి షార్ట్స్ పెట్టరు, దానివల్ల సబ్స్క్రైబర్స్ తిరుగుతారు. ఒక్కొక్క రీల్ ఒక్కొక్క షార్ట్ కి 2-3 వచ్చేస్తారు. నైస్. ఎందుకు ఊరికే అంత పెద్ద లెంత్ వీడియో తీసుకొని దాన్ని కట్ చేసుకొని ఎడిట్ చేసుకొని మళ్ళీ డౌన్లోడ్ చేసి, ఆ డౌన్లోడ్ కానీ 1/2 గంట పడుతుంది ఫోన్లో, అప్లోడ్ చేయడానికి 10 నిమిషాలు, పోయినాక ఎడిట్ చేయడానికి 2 రోజులు ఎక్స్పెక్ట్ చేసి పెడితే కూడా 100 రావు. అన్నా ఎంత దూరం పోద్దాను? ఆడు చెప్పడం ప్రకారం 12 kilometers. కొంచెం అట్టా మా ఇంటి దాకా పంపించి గీజర్స్ చాప్ చేసిన చూడవా? చలో స్టార్టింగ్ ఫ్రమ్ ది లేక్. పర్ఫెక్ట్ స్పాట్ ఫర్ వీకెండ్ గెట్ అవే. మార్నింగ్ మనం త్వరగా చేసినాము అంటే లైక్ ఇఫ్ వీ కెన్ స్టార్ట్ by 4:35 from our home, we'll be reaching here by around 6:30. సో వచ్చి మంచిగా ఎండ వచ్చేంత వరకు లైక్ 8:30 వరకు ఉండేసి ఆరాంగా. చల్లగా ఉంది సీరియస్లీ. ఇంత ఎండలో కూడా ఈ పర్టికులర్ రోడ్లో రైడ్ చేస్తుంటే చల్లగా అలా వస్తుంది గాలి. అందుకనే ఇలాంటి రోడ్స్లో లైక్ ఘాట్ రోడ్స్ కానీ ఇట్లా మనకి సమ్మర్లో కూడా కొంచెం చల్లగా అనిపిస్తుంది. ప్రాపర్ హైవేస్ అనుకోండి, రోడ్ వెయిట్ కోసం అని చెప్పి చెట్లని కొట్టేస్తారు కదా, సో చల్లగా ఉండదు, వేడిగా అట్లనే ఫ్లో అయితే వస్తుంది. నర్సాపూర్ ఫారెస్ట్ అర్బన్ పార్క్ రష్వా హియర్. లోపల పార్కింగ్ లేదంట, సో బయటనే అటు కొన్ని వెహికల్స్ అండ్ ఇటు కొన్ని వెహికల్స్ పార్క్ చేసాం చెట్టు కింద.
ఎంట్రీ ఫీ 50 రూపీస్ పర్ అడల్ట్ అండ్ 30 రూపీస్ పర్ చిల్డ్రన్ అంట. వాటర్ బాటిల్స్కి 20 రూపీస్ పర్ బాటిల్ పే చేయాలి అండ్ రిఫండ్ చేస్తారు బయటకు వచ్చినప్పుడు. బేసిక్లీ ఏంటంటే లోపల ప్లాస్టిక్ పడేయకుండా అదే బాటిల్ మనం బయటకు వచ్చినప్పుడు చూపిస్తే వాళ్ళు 20 రూపీస్ అనేది రిఫండ్ చేస్తారు. నైస్ కాన్సెప్ట్. ఓకే ఫైనల్లీ ఆఫ్టర్ ఎండలో దోలిపై ట్రెక్ చేసుకుంటూ ఒక 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ది వాచ్ టవర్. సేఫ్టీ ప్రికాషన్స్ అంటాం. దాన్ని క్వశ్చన్ చేయలేవు. ఇదే పెడతా ఓపెనింగ్, ఇదే పెడతా. ఆ రోజు ఊటీ వ్లాగ్లో భరత్ గారిని పెట్టినా కదా, ఈ వ్లాగ్ నీది పెడతా ఓపెనింగ్. కనిపిస్తుంది తేజ్ వస్తుంది. Do carry sufficient amount of water. లోపల వాటర్ కూడా ఏముండవు. సో డూ క్యారీ దెమ్ అండ్ స్టే హైడ్రేటెడ్. సో అదనమాట నసాపూర్ ఫారెస్ట్ మొత్తంలో ట్రెక్ ఇంకా వాచ్ టవర్ నుంచి అయితే. బట్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ఎ వీకెండ్ గెట్ అవే. యూ కెన్ డెఫినెట్లీ చూస్ నసాపూర్ ఫారెస్ట్ ఇన్ యువర్ లిస్ట్. ఇట్స్ రియలీ సో బ్యూటిఫుల్ అదనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు లంచ్కి వెళ్దాం అనుకుంటున్నాం. అందరు ముందే వెళ్ళిపోయిండ్రు, నేను వెనకబడిపోయినా, ఎవరు కనిపించలేరు, ఒకనే అయిపోయినా. 2 different seasons, ఎండా విత్ వాన. వాళ్ళు తీర్చేస్తుంది వాన ఇక్కడ. ఇట్స్ రైనింగ్ బ్రో ఆఫ్టర్ హ్యావింగ్ ఫుడ్. We just started to home. We are now in బొంతపల్లి ఎగ్జాక్ట్లీ. వర్షం కూడా గట్టిగా పడుతుంది. మధ్యాహ్నం అంతా ఎండ దోలు తీర్పింది. లంచ్ చేసి బయటకు వచ్చేసరికి వర్షం వస్తుంది భయ మంచిగా. మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఫర్ మీ. వడగలు పడుతున్నాయి చూడండి. యు సీ దిస్ ఐస్. ఫస్ట్ టైం ఇప్పుడు దాకా ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలే. వా నైస్. అరే ఫస్ట్ టైం రా. చూడు మొత్తం పడగలే బ్రో. ఫస్ట్ టైం బ్రో. చూడు. అరే నీ అమ్మ ఒకటి పడేయడా. చూడండి ఎగురుతున్నాయి అసలు. అదే ఏందబ్బా గట్టి గట్టి తాకుతుంది అనుకున్నా. వడగళ్ళు అబ్బా రాళ్ళతో కొడుతున్నట్టు ఉంది. వా నైస్ వడగళ్ళు. అబ్బా తినమ్మ పగిలిపోయింది చెయ్యి. వడగళ్ళు బ్రో, వడగళ్ళు బ్రో. ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. చూడండి చూడు కిందంతా అవే. ఇక మొత్తం వడగళ్ళే. అయిపోతుంది చూడండి మొత్తం వడగళ్ళే. రోడ్డు మీద మొత్తం అవే. బొంతపల్లి దగ్గర ఆగినప్పుడు ఎక్కువ లేకుండే, తర్వాతనే ఎక్కువైంది. వడగల వన్ ఎక్స్పీరియన్స్ డన్ ఫర్ ది ఫస్ట్ టైం. We got a rainbow, 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 rainbow. Water crossing yo. Ada da 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 da. Da 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 da. Crazy experience. Best ride so far in city. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్. వడగళ్ళు ఇంతగానం వాటరు వేరే లెవెల్ ఉందిగా, మామూలుగా లేదు. దంచి కొట్టినట్టు వానేడా మొత్తం వాటర్ అంతా బాగా ఫ్లో అని చెత్తంతా రోడ్లోకి వచ్చింది.
చూడండి కలర్ కాంట్రాస్ట్ ఎంత బ్యూటిఫుల్ కనిపిస్తుందో. సీరియస్లీ వర్షం పడిన తర్వాత ఓఆర్ఆర్ మీద ఇది చేస్తే క్రేజీ ఉంటుంది. ఇంకా టు బి ప్రిసైజ్ ఓఆర్ఆర్ మెయిన్ మీద కన్నా సర్వీస్ రోడ్లో ఇంకా బ్యూటిఫుల్ ఉంటుంది. ఎందుకంటే చూసారు కదా వ్యూ ఎట్లుందో, ఆయన ఇగ్నోర్ చేసేస్తే. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, మంచిగా కలర్స్ చూడండి. బెస్ట్ టైం టు రైడ్ ఇన్ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్. అమ్మా ఈనాడు అంత స్పీడ్ వచ్చింది హౌలాగాడు. సూపర్ ఉంటుంది మాన్సూన్లో ఇట్లా రైడ్ చేస్తే. వెన్ ఎవర్ యూ గెట్ ఎ ఛాన్స్ టు రైడ్ ఇన్ ఓఆర్ఆర్ ఆఫ్టర్ ఎ బ్యూటిఫుల్ రైన్, డోంట్ మిస్ దిస్ ఎక్స్పీరియన్స్. కాకపోతే ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లో ఇది ఒకటే డ్రాబ్యాక్, రైల్వే ట్రాక్స్ ఉన్న దగ్గర మనకు బ్రిడ్జ్ ఉండదు. వీ హ్యావ్ టు గో త్రూ దిస్ మెటల్ రోడ్.